హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, ఇన్స్టెంట్ టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పోపు దినుసులు. ఇది నేను గిన్నెలో తయారు చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఇందులో 2 పచ్చిమిర్చి కొంచెం తుంచుకొని వేయించుకోండి. మీకు కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే అల్లం వెల్లుల్లి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. 3 రెబ్బలు వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటూనే ఉండండి, ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి మధ్యలో కానీ ఆపేశారంటే. అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఉప్పు ఒక్క దగ్గరే ఉండిపోతుంది. సో అన్నిటికీ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి. దీన్ని మనం ఒక 5 నిమిషాల వరకు కలుపుకొని అలా వదిలేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. అప్పుడు మనం ముక్క అనేది ఇలా మెత్తబడుతుంది. ఆ ముక్కలు అనేవి కొంచెం మెత్తపడతాయి. మనకి చట్నీ కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోద్ది. ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని కొంచెం మనం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాకే మనం మిక్సీ పట్టుకోవాలి. సో ముక్కలన్నీ చల్లారిపోయి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ ఒక 2 సార్లు అయితే పట్టుకుంటే సరిపోతుందండి, అంతకన్నా అవసరం లేదు. వాటర్ వేయకుండానే మీరు చట్నీ చేసుకోండి. వాటర్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. వాటర్ వేయకుండానే చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈలోపు మనం పోపు రెడీ చేసేసుకుందాం. కొంచెం ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులో ఒక 3 వరకు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తర్వాత మనం లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. సో పోపు కూడా అందులో చట్నీలో వేసేసుకొని రెడీ అయిపోయింది. సో చూసారా, చాలా ఇన్స్టెంట్గా రెడీ అయిపోద్ది చట్నీ, ఈజీగా చేసేసుకోవచ్చు. మీలో ఎంతమంది చట్నీ చేస్తారో ఒక్కసారి కమెంట్ చేయండి. ఆ రోజు నేను ఇడ్లీలో తింటున్నాను, మీకు ఆ వీడియో బయట కూడా చూసేయండి. ఇది ఇడ్లీలోకే కాదండి, దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా, మనకి ఏం హడావిడి కాకుండా. మీరు ఎంతమంది చేస్తున్నారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.